అండ్ దీని ద్వారా వైఎస్ఆర్సీపీని కేడర్ని ఏదో భయపెట్టాలని చూస్తేనో వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్న మొన్న జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎవడు చెక్కు చెదరట్లేదు బెదరట్లేదు. ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది. ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకా ఏం చేస్తావో చెయ్యి, మేమైతే రెడీగా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడడానికి, నిన్ను ప్రశ్నించడానికి, ప్రశ్నిస్తూనే ఉంటాం అనే కృత నిశ్చయంతోనే మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. దానికి గట్టిగా పూర్తిగా అంతటి మనోధైర్యం ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. ఆయనే ముందుండి కూడా దీనిలో నడుపుతారు. కాబట్టి అట్లా అనుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు భ్రమే అని చెప్తూ ఒక హితం అయితే చెప్పదలుచుకున్నాం. మీ గొయ్యి మీరు తవ్వుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ గొయ్యి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ రికార్డుకు తగిన సెటిల్మెంట్ కూడా ఉంటుంది, వడ్డీతో సహా అనే విషయం అయితే ఆయనకు మళ్ళీ చెప్పదలుచుకున్నాం. అవన్నీ చట్టబద్ధంగానే చేస్తాం. ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళగా ఊర్లో రౌడీలను, గంజాయి బ్యాచ్లను తెచ్చేసో లేదా బ్లేడ్ బ్యాచ్లను తెచ్చేసో టెర్రరైజ్ చేసి అటాక్ చేసి టెర్రరైజ్ చేయాలనుకునే దాన్ని ఇది చేయము. చట్టబద్ధంగానే అన్ని జరుగుతాయి. మీ మీద అన్ని రకాల కేసులు పెట్టి ఏ రకంగా ఇది చేయాలనేది మాకు తెలుసు. ఒకవేళ మాకు తెలియని ఉంటే మీరు నేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దీనికి తగిన మీకు వాటి యొక్క రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మరోసారి చెప్తున్నాము. ఎవ్వరము ఎక్కడా బెదరట్లేదు, కేడర్ బెదరట్లేదు, నాయకులు పోయట్లేదు. కృత నిశ్చయంతో ఉన్నాం. ప్రజల పక్షాన పార్టీ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజల అంశాలను పైకి తీసుకురావాలని బయటకే తెస్తాం. ఈయన ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా వీటి పక్క ఓ పక్క ఫైట్ చేస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందనే విషయం మరోసారి అందరికీ చెప్తూ